ఈ డిప్యూటీ సీఎం ఎవరయ్యా పవన్ కళ్యాణ్ గాయనని ఎన్నుకొని ఏపీ పబ్లిక్ మస్తు తప్పు చేసిళ్ళు. ఇదొక అరాచకం. మాట మీద నిలబడే మనిషి కాదు. ఓసారి సిపిఎం అంటాడు, ఓసారి సిపిఐ అంటాడు, ఓసారి నాకు దేవుళ్ళు అంటే నచ్చదంటాడు, ఓసారి హిందుత్వాన్ని మీదేసుకుంటాడు. ఇప్పుడేం మొత్తం యూటర్న్ తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం మోడీనే అయిపోయాడు. బీజేపీ కణవా కప్పుకున్నాడు కానీ ఆయన పార్టీ జనసేన లెక్కనే ఉన్నది. ఆయన నికరణ లేని మనిషి, తికర్ణగా చిత్తశుద్ధిగా పనిచేసుడు ఈ పవన్ కళ్యాణ్కు శాత కాదు. ఆయనని ఎమ్మెల్యేగా ఏదో లక్కులా గెలిచిండు, ఆయనకంత సినిమా లేదు. ఆయనను అట్లా నిలబెట్టుకున్నందుకు ఏపీ పబ్లిక్ ఈరోజు తల దించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. నిజంగా ఆయన వాళ్ళకు ఒక దురదృష్టకరంగా మోపైందని చెప్పి ఎవరన్నారు ఎరికైనా? కల్వకుంట్ల కవితక్క అన్నది. మరి కవితక్క ఉత్తగానే నరం లేని నాలుకకు పని చెప్తే మరి జనసేన అభిమానులు కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిటర్న్ కౌంటర్లు ఇచ్చుడు సురి చేసిలు కల్వకుంట్ల కవితక్కకు. అవును, మేము పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నాడు, ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నాడు, గెలిపించుకున్నాడు మా దురదృష్టకరమే. ఎందుకంటే ఆయనకు నీ లెక్క లిక్కర్ స్కామ్లు తెలియదు కదక్క, వేల కోట్లు కూడబెట్టుకోలే కదక్క, లక్షలకు లక్షలు విలాసవంతమైనటువంటి బంగ్లాలు, కోట్లు ఖరీదు చేసే కార్లల్లా తిరుగుతలేడు కదా. సింపుల్ లైఫ్ను రన్నింగ్ చేస్తున్నారు. నువ్వేమో ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటా, మైకుల ముంగట ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా కూర్చున్నావు. మా పవనాలు సార్ అక్కడ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా అడవుల బాట బట్టి వాళ్ళ పబ్లిక్ బాధలను నడుచుకునే పనుల పడ్డాడు. కంపల్సరీ మేము దురదృష్టవంతులమే. ఎందుకంటే నీకు దండం పెడితే తల్లి, నీలాంటి నాయకురాలు మా ఏపీకి అయితే రాలేదు. చాలా సంతోషం. ముందు నీ లిక్కర్ పంచాయతీలు కోట్ల తిరుగుతున్నాయి కదా, గయ్యి చూసుకో అమ్మ తల్లి కవితక్క. మా ఏపీ జోలికి రాకు, మీ తెలంగాణ రాజకీయాలే తల బొప్పి కడుతున్నాయి, గా వైపు చూడు ఆలోచన అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తున్నారు జన సైనికులు. ఏదేమైనా ఎక్కడి రాజకీయాలు అక్కడనే వదిలేయాలి. మన రాష్ట్రంలో ఉన్న లొల్లులు మనం చూసుకోక పక్క రాష్ట్రం సంగతి మనకెందుకు అక్క అని చెప్పి జర కారెడ్డాలు ఆడకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు ఇంకొంతమంది.